హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ మేడం, నా పేరు రాజేష్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసిన మూవీ పేరు? రీసెంట్గా అంటే నేను పుష్ప 2 చూశాను. రీసెంట్ గా కాదు సార్, మీరు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసిన మూవీ. ఐ థింక్ నరసింహ రజనీకాంత్ గారి సినిమా. నరసింహ రజనీకాంత్ గారు, రమ్యకృష్ణ గారు నటించిన సినిమా. మా అమ్మ నాన్నతో వెళ్ళి చూశాను. చాలా మంచి సినిమా అది. సో ఇప్పటికీ 3-4 టైమ్స్ చూశాను. మళ్ళీ కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాను. అంటే గత 20 years అయింది కదా నాకు తెలిసి. ఆ 20 yearsలో కంటిన్యూస్గా మధ్యలో టీవీలో కూడా చూస్తున్నాం. చాలా మంచి సినిమా అది. అందులో మీకు నచ్చిన క్యారెక్టర్? రజనీకాంతే మేడం. ఎప్పుడైనా కానీ మన ఆస్తి పోయిందని కానీ, లేకపోతే మనం బలహీనమైనా కానీ వెనక్కి తగ్గకుండా, మన ఆస్తి పోయినా మన బంధువుల వల్ల కానీ ఎవరి వల్ల కానీ అది పోయినా మళ్ళీ ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళి ఎలా సంపాదించాలనేది బాగా చూపించాడు దాంట్లో. సో రజనీకాంత్ గారి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ అదే నా ఇన్స్పిరేషన్. సో అలా ఎదగాలని నాకు కూడా కోరిక. మొత్తం అక్కడ ఆస్తి అంతా వదిలేసి బయటకు వచ్చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోతారు కదా, మీకు ఎట్లా అనిపించింది అట్లా? సో ఆ క్యారెక్టర్ని ఆల్మోస్ట్ నేను కూడా అనుకుంటా ఉంటాను మేడం. సో మనకు జీవితంలో ఎత్తుపల్లాలనేది చాలా సహజం. సో జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా కానీ, ఎలాంటి కుంగిపోయే సమస్య వచ్చినా కానీ మనం ముందుకెళ్ళాలని, గట్టిగా నిలబడాలని చాలా గట్టిగా అనిపించింది. అంటే ఇప్పుడు మీరు అనేది మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు, మన దగ్గర అన్నీ ఉంటేనే మనల్ని ఎవరైనా మన దగ్గరకు వస్తారు అని. దాంట్లో ప్రూవ్ అయింది మేడం. యాక్చువల్లీ మన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ మన దగ్గర ఉన్నప్పుడే మనతో స్టాండ్ అయ్యి నిలబడతారు, మన వెనకాల వస్తారు. కానీ ఆ సినిమాలో మనం ఒంటరిగా అయినా గట్టిగా నిలబడి జీవితంలో పైకి రావాలనేది బాగా చూపించాడు అతను. అది చాలా బాగా నచ్చింది. అందులో మీకు ఇంకా నచ్చిన డైలాగ్ కానీ ఏదైనా సాంగ్ అని? మేబీ నా 6 రూపాయలు చూశాను కానీ నాకు ఇంకో రూపం ఉంది, ఉగ్ర నరసింహం. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అని చెప్పేసి ఇట్లా చెప్తాడు. రజనీకాంత్ గారి కంటే మీరే బాగా చెప్పినట్టున్నారు. థ్యాంక్ యూ మేడం. ఈ సాంగ్ ఏమన్నా? సాంగ్స్ పెద్ద గుర్తులేదు, చాలా లాంగ్ బ్యాక్. మీరు మరి ఇప్పుడు రీసెంట్ గా చూసిన మూవీ? రీసెంట్గా అంటే పుష్ప 2 చూశాను మేడం, ఫస్ట్ డే. సో చాలా బాగా అనిపించింది నాకు అది కూడా. సో అందరూ బయట జనాభా ఏంటంటే దానికి మంచి నేమ్ వచ్చింది, అన్నీ జరుగుతున్నాయి. బయట నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతుంది. ఒక దొంగకి నేషనల్ అవార్డు రావడం ఏంది, అట్లాంటివి. అది ఎప్పుడు తీసుకోకూడదు మేడం. ఒక కమిటెడ్గా ఎలా మన జీవితంలో ఎలా వర్క్ చేయాలి, మనం అనుకున్న దాన్ని ఎలా సాధించాలి అనేది చాలా క్లియర్గా చూపిస్తాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అసలు లాస్ట్ ఫైట్ అయితే నాకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నొప్పి వచ్చింది, తలనొప్పి. అంటే పర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ అంటే మామూలుగా వస్తాయి, అది నార్మలే. మన హెడ్కి తీసుకోవడం అన్నట్టు నాకు చాలా అనిపించింది అది. అసలు చేతులు కట్టేసి ఆ ఫైట్ సీన్ అయితే నాకు అసలు మైండ్ పోయింది, అంత బాగా నటించాడు. బన్నీ యాక్చువల్లీ నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను. బన్నీ ఎలాంటి వారంటే వాళ్ళు, సో వద్దు అనుకున్నా అతనికి ఫ్యాన్ అయిపోతారు ఎవరైనా. అలాంటి అతని లైఫ్లో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసాము. సో ఐ లైక్ బన్నీ ఇప్పుడు కూడా. సో బన్నీ జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే మీకు అందులో బాగా బెస్ట్ క్యారెక్టర్ బాగున్నారు, బాగా సెట్ అయ్యారు, మంచిగా చేశారు అని చెప్పుకునే విధంగా క్యారెక్టర్? మనకు 2 క్యారెక్టర్లు మేడం. యాక్చువల్లీ బన్నీ సింగిల్ హ్యాండెడ్గా నటించాడు దాంట్లో మొత్తం. అంటే ఇప్పటి వరకు మిగతా సినిమాలను చూసాం, ఆల్మోస్ట్ 1810 కోట్లు కలెక్ట్ చేసినట్టు కూడా 2-3 హీరోలు కలిసి చేసినట్టు. కానీ ఈ సినిమాలో ఏంటంటే సింగిల్ హ్యాండ్ ఒకటే మొత్తం భుజాన్ని వేసుకొని సినిమా మొత్తం అసలు బన్నీని చూస్తుంటే ఇంకా వేరే క్యారెక్టర్స్ మనకు అనిపించవు. సో లాస్ట్లో ఒక సీన్లో మాత్రం రష్మిక అనిపిస్తుంది. రష్మిక కూడా పర్ఫార్మెన్స్ ఎరగొట్టింది ఆ జాతర సీన్లో అయితే. ఆ సాంగ్స్ కానీ ఎక్సలెంట్గా చేసింది. ఆ అమ్మాయి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా మంచి ఎలివేట్ అయింది సినిమాకి. ఇంకా బన్నీ ఓవరాల్గా అసలు దుమ్ము లేపేశాడు. ఆ డ్యాన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, మాస్ యాక్షన్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ దుమ్ము లేపేశాడు అంతే, ఇంకా దానికి తిరగలేదు. వ్యూస్ కోసం మా కోసం ఏమన్నా డైలాగ్ చెప్తారా మరి బన్నీ గారిది? దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.